జిల్లా తెనాలిలోని గురవమ్మ అనే మహిళ వద్ద టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించగా 1.5 కోట్ల రూపాయల నగదును ఆమె దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవటం జరిగింది. మొత్తం అంటే దీంట్లో మొత్తంగా నగదు లేదు. ఒక 800 గ్రాముల బంగారం ఆమె దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే 15 కిలోల వెండిని కూడా ఆమె దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 5,65,000 నగదును ఆమె దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవడం జరిగింది. అయితే ఆమె రోజువారీ కూడా కూలి పనులు చేసుకుంటా ఉంటుంది. రోజు ఇంత ఇంత అని రూ. 500, రూ. 400, రూ. 300 కూలి పనులు చేసుకుంటా కూడా ఆమె కాలం వెళ్లదీస్తూ వస్తుంది. ఆమె పేరు గురవమ్మ. అయితే ఆ కూలి పనులు చేసుకునే ఒక రేకుల షెడ్‌లో ఉంటుంది ఆమె. ఒక కూలి పనులు చేసుకుంటుంది. ఆమె దగ్గర ఇంత నగదు ఉండటం అనేది అక్కడ స్థానికులందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆమె ఇంటి పైన దాడి చేయడానికి ప్రధాన కారణం ఆమె రైస్ పుల్లింగ్ అనేది ఒకటి చేస్తుంది అనని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అది ఎంతవరకు వాస్తవం అని చెప్పి వాళ్ళు ఆ ఇంటి పైన రైడ్స్ చేశారు. రైడ్స్ చేసినప్పుడు పోలీసులు కూడా విస్తుపోయే విధంగా భారీ ఎత్తున బంగారం కానీ, వెండి కానీ, నగదు గానీ ఆమె దగ్గర నుంచి పట్టుబడింది. అయితే గురవమ్మను పోలీసులు ప్రశ్నించారు. మీ దగ్గర ఇంత బంగారము, ఇంత వెండి, ఇంత డబ్బులు మీ దగ్గరికి ఎలా వచ్చాయని పోలీసులు ఆమెను అడిగినప్పుడు ఇది మా అల్లుడు తమ దగ్గర పెట్టారని చెప్పి ఆమె సమాధానం ఇచ్చింది. అయితే ఎక్కడుంటారంటే ఆయన ఒక విజయవాడలో ఒక పని ఏదో చిన్న వ్యాపారం, చిన్న పని చేసుకుంటా బతుకుతున్నారని చెప్పారు. అయితే వాళ్ళు వచ్చి ఆయన దగ్గర ఆయన అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసేటప్పటికి ఆయన అప్పటికి కూడా పరారీలో ఉన్నాడనమాట. అయితే ఇప్పటికి కూడా అతన్నైతే పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. కానీ ప్రస్తుతానికైతే ఈ విషయం తెనాలిలో ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక కూలి పనులు చేసుకునేటటువంటి ఒక మహిళ వద్ద ఇంత పెద్ద నగదు బయటపడడం అనేది చాలా రేర్‌గా ఉంటుంది కాబట్టి అసలు ఇంత పెద్ద నగదు ఆమె దగ్గరికి ఎలా వచ్చింది? ఏంటి అల్లుడే ఇచ్చాడా? లేకపోతే ఈమె ఏమన్నా రైస్ పుల్లింగ్ లాంటి వ్యవహారాలు పాల్పడతా ఉందా? ఏంటి అనేది మాత్రం పోలీసుల విచారణలో అయితే వెల్లడి కావాల్సి ఉంది. మొత్తానికి కూడా ఈ ఘటనతో అక్కడ తెనాలిలో ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఒకంత ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.